రిజల్ట్ చెక్ చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వెంటనే వెళ్ళి చెక్ చేసుకోండి. మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు మీ యొక్క రిజల్ట్ అనేవి స్క్రీన్ మీద అయితే రావడం జరుగుతుంది. సో సింపుల్గా రెండే ప్రాసెస్లో మీ రిజల్ట్స్ అనేవి వెంటనే చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఎన్ని మార్క్స్ మీ సబ్జెక్ట్ ఆధారంగా మీరు చేసిన పర్ఫార్మెన్స్ బట్టి ఎక్కడైతే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే మనకి బెటర్మెంట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఈ మార్కులు సాటిస్ఫాక్షన్ లేకపోతే బెటర్మెంట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. లేదా మీరు సప్లిమెంటరీ ఫెయిల్ అయి ఉన్నట్టయితే మాత్రం సప్లిమెంటరీలో పరీక్షలు అనేవి రాసి మళ్ళీ పాస్ అవ్వచ్చు. సో ప్రస్తుతానికైతే ఈ లింక్ అనేది ఫాస్ట్గా వర్క్ అవుతుంది. వెంటనే వెళ్ళి మీరైతే మీ యొక్క రిజల్ట్ అనేవి చెక్ చేసుకుని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సెకండ్ ఇయర్కి సంబంధించి కూడా అంతే. సెకండ్ ఇయర్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు సెకండ్ ఇయర్కి సంబంధించి లింక్ ఏదైతే ఉంటుందో దాని మీద క్లిక్ చేసుకుంటే మీరు సెకండ్ ఇయర్కి సంబంధించి వెబ్ పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఈ వెబ్ పేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్తో పాటు సెకండ్ ఇయర్ మార్క్స్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీకు టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ పేరు, మీ హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా మీకు ఏ గ్రేడ్ వచ్చిందో కూడా ఇక్కడైతే క్లియర్గా కనబడడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో మీకు వచ్చిన స్కోరు, సెకండ్ ఇయర్లో మీకు వచ్చిన స్కోరు అంతా కూడా ఒకే పేజ్లో అయితే మీకు కనబడడం జరుగుతుంది. సో ఈ లింక్స్ అనేవి ఫాస్ట్గా అయితే వర్క్ అవుతున్నాయి. వెంటనే వెళ్ళి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ అనేవి ఓపెన్ చేసుకొని మీరు మీ యొక్క రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోండి. వెంటనే వెళ్ళండి, వెంటనే చెక్ చేసుకోండి.